బెంగుళూరు అలాగే ఢిల్లీ జట్ల మధ్య డబుల్ హెడర్ మ్యాచ్ ఏదైతే సండే సాయంత్రం చోటు చేసుకుందో ఆ మ్యాచ్లో బెంగళూరు జట్టు ఏకంగా 6 వికెట్ల తేడాతో అద్భుతమైన గెలుపును సాధించింది. ఇక కృణాల్ పాండ్యా 74 పరుగులతో అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేశాడు. కీలకమైన వికెట్లు కోల్పోయిన సమయంలో కృణాల్ పాండ్యా నిలదొక్కుని ఇక అత్యద్భుతమైన హాఫ్ సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకోవడమే కాకుండా మ్యాచ్ గెలవడానికి ప్రధానమైన కారణం ఏమైంది, బ్యాటింగ్‌కి రాంగానే విరాట్ కోహ్లీ తన దగ్గర తీసుకున్న మాట ఏంటి? ఈ విషయాలు చాలా ఓపెన్‌గా చెప్పడం జరిగింది. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, ఎప్పుడైనా సరే ప్రతిఫలితం మనకి విజయంతో ముగిస్తే అది చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఈరోజు బ్యాటింగ్‌కి నేను రాగానే అంటే అప్పటికే మేము చాలా కీలకమైన వికెట్లు కోల్పోయాము. దాదాపుగా దేవదత్ పడిక్కల్ వికెట్ కోల్పోవటము, అలాగే రజత్ వికెట్ కోల్పోవడము, ఇవి 2 వికెట్స్ కోల్పోవడం చాలా బాధగా అనిపించింది. అయినప్పటికీ కూడా నేను బ్యాటింగ్‌కి రాంగానే కోహ్లీ అక్కడ కొద్దిగా క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. ఆ సమయంలో తను నాకు చెప్పిన ఒక విషయం ఏంటి అంటే, "నేను క్విక్ సింగిల్స్, డబుల్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాను. నువ్వు నీ స్టైల్‌లో స్వేచ్ఛగా ఆడు. షాట్లు కొట్టాలనుకున్నా కొట్టు. 4లు, 6లు బాదాలనుకున్నా బాదేసేయి. కానీ నేను మాత్రం క్రీజ్‌లోనే ఉంటాను. నేను ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ గెలిపించిన తర్వాతే క్రీజ్ నుంచి బయటకు వెళ్తాను" అంటూ నాకు చెప్పాడు. అంతేకాకుండా "నువ్వు ఏమాత్రం కూడా క్రీజ్‌లో నిలవాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఇటువంటి షాట్లే ఆడాలి అని చెప్పేసి నిన్ను నువ్వు రెస్ట్రిక్ట్ చేసుకోకు. ఖచ్చితంగా మంచిగా గేమ్ ఆడు" అంటూ నాతో చాలా సేపు మాట్లాడాడు. ఆ సమయంలో నేను ఒకటే అనుకున్నాను. విరాట్ కోహ్లీ వల్లే ఈ మ్యాచ్ గెలుస్తుంది అని నా మైండ్ ఫిక్స్ అయ్యింది. నేను ఎన్ని పరుగులు చేసినా కూడా క్రెడిట్ నేను తనకే ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇంకా తనేమన్నాడంటే, "ఈరోజు నాకు జట్టులో ఉన్న స్థానానికి నేను పూర్తి స్థాయి న్యాయం చేశాను. 3 కీలకమైన వికెట్లు కోల్పోయిన సమయంలో మేము ఒక అద్భుతమైన భాగస్వామ్యం చేస్తే కానీ మేము నిలదొక్కుకోలేము. అయితే నేను కానీ, జితేష్ కానీ భారీ హిట్టర్లు డౌన్ ద లైన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా భాగస్వామ్యాన్ని నెలకొల్పితేనే మా మా జట్టుకి మేము ఆటగాడిగా నిర్వర్తించే పూర్తి స్థాయి బాధ్యత. అలా లేనప్పుడు అది ఖచ్చితంగా మా వైఫల్యమే అవుతుంది. అయితే మొదటి 20 బంతులు నేను చాలా కష్టపడ్డాను. ఒక మాటలో చెప్పాలి అంటే ఏ క్షణానైనా ఔట్ అయిపోతానేమో అని భయమేసింది. కానీ నాకు నేనే ప్రోత్సహించుకున్నాను. ఖచ్చితంగా నేను ఈరోజు నా జట్టుకి కావాల్సిన పరుగులు అందిస్తాను అంటూ నాకు నేనే భీష్మించి కూర్చున్నాను. అయితే ఇక బౌలింగ్ విషయంలోకొస్తే నేను ఎప్పుడూ పొదుపుగానే బౌలింగ్ చేస్తాను. ఇది నా 10వ ఐపీఎల్ సీజన్. ఏ రకంగా బౌలింగ్ మీద కష్టపడ్డాననేది నాకు మాత్రమే తెలుసు. ఎన్ని వేరియేషన్స్‌లో నేను ప్రాక్టీస్ చేస్తాను అనేది ఆ దేవుడికే తెలియాలి. ఎందుకనంటే ఎప్పుడూ కూడా బౌలింగ్ అనేది మనల్ని గర్వం లేకుండా ఒక స్థాయిలో, ఒక లైన్‌లో నడిపిస్తూ ఉంటుంది. బ్యాట్స్‌మెన్‌గా బ్యాటింగ్ పట్టుకొని పరుగులు జట్టుకు అందించటం ఎంత తృప్తినిస్తుందో, బౌలింగ్ మాత్రం అంతకన్నా ఎక్కువగా బాధ్యతనిస్తుంది. ఎందుకంటే ఐపీఎల్‌లో ఫియర్‌లెస్ గేమ్ ఏదైనా ఆడాలి అంటే అది బౌలర్లకే సాధ్యం. అందుకనే బ్యాట్స్‌మెన్స్ కన్నా కూడా నేను ఎక్కువగా బౌలింగ్‌కే వాల్యూ ఎక్కువిస్తూ ఉంటాను. ఎందుకనంటే వాళ్ళు తీసుకునే ప్రెషర్ ఎవరు తీసుకోరు. అందుకనే నేను బ్యాట్స్‌మెన్‌గా ఎక్కువగా కొనసాగాలనుకుంటూ ఉంటాను. బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. తక్కువగా నేను శ్రమ పడినా కూడా ఎక్కువ ఫలితాన్ని నేను జట్టుకు అందించగలను అంటూ చెప్పుకొచ్చాడు కృణాల్.